తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం. గత 40 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా, మా నాయన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసి ఉన్నారు. మా తమ్ముడు ఎన్ఎస్యుఐ డిస్టిక్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా, తర్వాత యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మందుల సామేల్ గారు కాంగ్రెస్ టికెట్ తీసుకొచ్చినప్పుడు మేము భుజాల మీద ఎత్తుకొని గెలిపించినాము. గెలిపించినాక మాకు అన్యాయం జరుగుతుందని మొన్న గాంధీ భవన్లో జరిగిన ధర్నాకు మా తమ్ముడు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు. అది మనసులో పెట్టుకొని దాని తర్వాత వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారి మీద, కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద, కోమరెడ్డి వెంకటరెడ్డి గారి మీద అనిష్టంగా మాట్లాడినారని వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెడితే, ఆ ప్రెస్ మీట్ అయిపోగానే మందుల సామేల్ గారి అనుచరులు ఫుల్గా తాగి వచ్చి ఒక్కరే ఉన్న మా తమ్ముడిని పట్టుకొని, మా తమ్ముడు ఇంకా పరపాటి యుగేందర్ అని అడ్వకేటు ఇద్దరు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పాత్రికేయ మిత్రులను పంపించి అక్కడ కూర్చొని వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటుంటే హఠాత్తుగా వచ్చి 5 వ్యక్తులు వచ్చి కర్రలు తీసుకొని ఫుల్గా తాగి పోలీసు వాళ్ళు ఆపితే, చుట్టుపక్కల వాళ్ళు ఆపితే కూడా ఆగకుండా, ఆ వీడియో ఉన్నది, మీరు దయచేసి అది కూడా ప్లే చేయండి. దాంట్లో 2 కానిస్టేబుల్ ఆపుతుంటే కూడా ఎక్కడ ఆగలేదు. తర్వాత ఎందుకు కొడుతున్నారు ఇంతకాలం అని చెప్పి పరపాటి యుగేందర్ అనే వ్యక్తి అడ్డం పోతే ఆయనను కూడా పొట్టు కొడితే ఆయనకు 6 రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. మా తమ్మునికి తలకి వాపు వచ్చింది, ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఆయన కళ్ళు తెరిచే పరిస్థితి లేదు, పనులు ఇరిగిపోయినాయి. అది కూడా వీడియో ఉంది, మీరు అది ప్రొజెక్ట్ చేయాలి. ఎక్కడ కూడా మందుల సామేల్ గారిని దూషించినట్టు కానీ ఏకవచనంతో కూడా వీళ్ళు పలకలేదు. అయినా కూడా మందుల సామేల్ గారికి మేము దళిత సామాజిక మాదిగ వర్గం నుంచే వచ్చినాము, నిన్ను నెత్తిలెత్తుకొని మేము తిరుమల జిల్లా కాలు పెట్టి తిప్పింది మేము. గాదర్ కిషోర్ కుమార్ గారికి 10 సంవత్సరాల నుంచి వేధిస్తే కూడా మేము నిలబడ్డాము కేసులు పెట్టుకొని. ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని పక్కకు జరుపు, అంతేగాని కొట్టి చంపే రైట్స్ మీకు ఎక్కడివి? మీరు చెప్తున్నారు కదా నా రైట్స్కి భంగం కలిగితే నేను ఊకోనని, పెద్ద మీరు చెప్తున్నారు కదా. అట్ట చెప్పే మీరు నా రైట్స్ని ఎందుకు తొక్కుతున్నారు? మా తమ్ముని చంపాల్సిన అవసరం మీకు ఎక్కడిది? అట్ట చేసిన వాళ్ళు కూడా పోలీసులు కేసు పెట్టి పంపించేసినారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు చేసిన అరాచకం కూడా స్టేషన్ లోపల పోయిన తర్వాత ఇక్కడ వీడియో ఉన్నది, అక్కడ సీసీ కెమెరా రికార్డింగ్ కూడా. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే పత్రికా సమావేశం పెట్టాలని ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే అక్కడ ఒక తుంగతుర్తి నియోజకవర్గం ప్రెస్ ముఖ్య అనుచరుడు, ప్రెస్ ఇన్ఛార్జ్ అని ఆయన చెప్పుకుంటాడు. తుంగతుర్తి నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వలస వచ్చిండు. ఆయన ఫంక్షన్ హాల్ యొక్క మేనేజ్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఇస్తే నీకు మంచిగా ఉండదు అని బెదిరిస్తే, ఆ ఫంక్షన్ హాల్ ఆయన నాకు పార్టీలతో సంబంధం లేదు, నేను ఎవరికైతే నీకైనా ఇస్తా వాళ్ళకైనా ఇస్తా, నేను కిరాయికి ఇచ్చుకుంటా అని చెప్పి ఆయన అట్లనే ఫంక్షన్ హాల్ చేస్తే నువ్వు ఫంక్షన్ హాల్ ఎట్టిస్తావు అని చెప్పేసి తర్వాత వాళ్ళు మా తమ్ముని మీద దాడి చేసినారు. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నీకు నిన్నగాక మొన్న నీకు ఇష్యూ అవుతున్నప్పుడు అయినా కూడా నువ్వు ఓర్వలేక నిన్ను ఒక మాట ఏకవచనంతో కూడా పిలవలేదు. వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు సంపాలని చూస్తున్నారు? నీకు ఎక్కడ అడ్డం వస్తుంది? మా తమ్ముడు మేము బతకొద్దా? మాకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయకపోతే మేము ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం ఈయన్నే సూసైడ్ చేసుకుంటాము. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డాం. మా నాయన ఎన్నో కేసులు పెట్టిరు, దాడులు చేసిరు, అయినా కూడా పార్టీ మారని ఒత్తిడి తెచ్చిరు మాకు. టీఆర్ఎస్ పార్టీలో మారలే. మా తమ్మునికి ఆఫర్లు చేసిరు, బెదిరించిరు, కేసులు పెట్టిరు, నాన్ అవైలబుల్ కేసులు పెట్టిరు. ఇదే బట్టి విక్రమార్క గారు ఆ రోజు మా తమ్ముడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో స్కూళ్ళ మీద ఎన్ఎస్సీ అధ్యక్షులు ఉన్నప్పుడు స్కూళ్ళ మీద పోరాటం చేస్తే వాళ్ళు గంజాయి కేసు పెట్టిరు మా తమ్ముని మీద. అదే బల్మూరు వెంకట్ గారు, ఇదే బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి వారిని అట్టెట్ట చేస్తారని కొట్లాడి తీసుకొచ్చారు. అట్ట నికాసైన కాంగ్రెస్ కార్యకర్తను ఇవాళ నువ్వు సంపాలని ఎందుకు చూస్తున్నావు? నీకు ఎక్కడ సంద అయితే లేదు. కందుకూరి అంబేద్కర్కి ఇంత ప్రాణాన్ని, కందుకూరి అంబేద్కర్కు మరియు పర్రపాటి యుగేందర్కు మందుల సామేల్ నుంచి ప్రాణాలు ఉన్నది. ఇప్పుడు ఆయనకి ఏం జరిగినా, ఇంకా ముందు ఏం జరిగినా, హాస్పిటల్లో ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి ఐసీయూలో ఉన్నాడు, ఏం జరిగినా కూడా మందుల సామేల్ గారిదే బాధ్యత. దీనికి ఆయన అనుచరులే కొట్టిండ్రు. దీనికి టీపీసీసీ కూడా బాధ్యత వహించాలి. ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రం ఎంత అరాచకాలైనా చేయొచ్చు అని మెసేజ్ పోవడం తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సామాన్య కార్యకర్తలు లేకపోతే పార్టీయే లేదు. మేము ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇన్ని 40 ఏళ్ళు ఉన్నాం మేము పార్టీలో. మీరు మమ్మల్ని కొట్టి చంపాలని చూడడం సబబు కాదు. మా తమ్మునికి కందుకూరి అంబేద్కర్ ఎన్ఎస్ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా, ఏ చిన్న అపాయం జరిగినా దానికి మందుల సామేల్ గారు, ఆయన ముఖ్య అనుచరుడు తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ జనార్దన్ది బాధ్యత. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మా బాధ. మొన్న ఒక ప్రెస్ మీట్ లో రాజగోపాల్ రెడ్డి సార్ గారు చెప్పారు, ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కాపాడుకుంటామని చెప్పారు.
subscribe us and press the bell icon for more interesting updates.